హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి 3 డిష్ అట్ టైంలో చూడబోతున్నాము. చిల్లీ చికెన్, మటన్ కర్రీ అండ్ మటన్ బిర్యానీ. సో ఈ ఛానల్ వచ్చేసరికి మే హెల్ప్ యూ సుధాకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఫస్ట్ మనం చిల్లీ చికెన్కి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము. సో అదికి మనం చికెన్ని ఒక మీడియం సైజ్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. సో అది ఒక బౌల్లో తీసుకున్నాను. తర్వాత సాల్ట్ వేయాలి. అదిలో సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. చికెన్ 2 కేజీస్ దగ్గర 2 కేజీస్ చేస్తున్నాము. సో సాల్ట్ వేసిన తర్వాత గరం మసాలా, చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ వేయండి. అది తర్వాత మనం ఏం చేస్తున్నామంటే రైస్ పౌడర్, రైస్ని పౌడర్ లాగా చేసి రైస్ ఫ్లోర్, తర్వాత కార్న్ ఫ్లోర్, తర్వాత గ్రామ్ ఫ్లోర్, 3 ఫ్లోర్స్ యాడ్ చేస్తున్నాము. ఇది 3 ఎందుకంటే లైక్ మనం చిల్లీ చికెన్కి చికెన్ డీప్ ఫ్రై చేస్తాం ఫస్ట్. అది తర్వాత మనం సాసేజ్లో మిక్స్ చేసి కలుపుతాం కదా, అప్పుడు ఆ చికెన్ అలా పఫీగా ఉండాలి. సో అదికి ఫ్లోర్స్ చాలా ఇంపార్టెంటు. సో అందుకే ఇది 3 కలిపేస్తున్నాము. అది తర్వాత ఇది అన్నీ బాగా మ్యాగ్నేట్ అవ్వాలి, తొందరగా మ్యాగ్నేట్ అవ్వాలి కోసం ఎగ్ కొడుతున్నాను. లైక్ నేను 3 ఎగ్స్ కొడుతున్నాను. ఇది ఎందుకంటే లైక్ మనం తొందరగా మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నాం కదా, సో అప్పుడు ఎగ్స్ మిక్స్ చేస్తే ఈ ఫ్లోర్స్ మసాలాస్ అన్నీ చికెన్లో బాగా అతుకుతాయి. అందుకే సో అన్నీ ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత లైక్ ఆయిల్లో వేడి చేయాలా. సో ఆయిల్ వేడి చేసుకున్నాను. సో ఇప్పుడు అదిలో మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేస్తున్నాను. ఒక 6 మినిట్స్ ఇది కుక్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా 6 మినిట్స్ కుక్ అయితే కనుక చికెన్ పర్ఫెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది. సో అందుకే 6 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. సో అందుకే 6 మినిట్స్ కుక్ చేస్తున్నాను. మధ్యలో 3 మినిట్స్ టైం అయ్యాక ఒకసారి మధ్యలో మనం తిప్పుకోవాలి. 6 మినిట్స్ పైన 6 మినిట్స్ ఇంకొక సైడు అట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు చూసారా లైక్ మ్యాక్సిమం కుక్ అయింది, ఆరెంజెస్ కలర్లో వచ్చింది చూసారా. సో ఇప్పుడు మనం ఇది తీసి మంచి ఒక టిష్యూ పేపర్ వేసి అందులో ఫిల్టర్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే లైక్ ఆయిల్స్ అన్నీ డీఫిల్టర్ అవ్వాలి, అందుకోసం. సో ఇప్పుడు చికెన్ చాలా ఉంది కదా, సో అది ఫ్రై అయిన టైంలో ప్యారలల్గా మటన్ కర్రీ స్టార్ట్ చేస్తామని ఇంకొక పొయ్యిలో మటన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. అదిలో పట్టా లవంగా వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఏలకాయలు, అది తర్వాత జీలకర్ర అన్నీ వేస్తున్నాను నేను. మేతి కొద్దిగా వేస్తున్నాను.
సో ఇది తర్వాత ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అన్నీ వేస్తున్నాను. సో ఆయిల్లో జీరాస్ అన్నీ బాగా కుక్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్స్ కొద్దిగా మీడియం సైజులో చాప్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ అవుతుంది. సో ఈ టైంలో నేను సాల్ట్ వేస్తున్నాను. ఇదిలో సాల్ట్ మనకి ఎంత కావాలో అంత వేయాలి. సో సాల్ట్, పసుపు అన్నీ వేయచ్చు. ఇట్లా వేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిలో పసుపు వేస్తున్నాను. బాగా మిక్స్ చేస్తున్నాను. అది తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు, ఆనియన్స్ చాలా బ్రౌన్ అయిన తర్వాత మటన్ వేస్తున్నాను. మటన్ నేను ఏంటంటే ఆల్రెడీ కర్డ్ ఉంటుంది కదా, కర్డ్లో మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఎందుకంటే మటన్ కొద్దిగా సాఫ్ట్నెస్ ఇస్తుంది కర్డ్లో మ్యాగ్నేట్ చేసి పెడితే. ఇది ఒక 6 to 7 hours ముందే నేను మ్యాగ్నేట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఇది మటన్ కొద్దిగా హాఫ్ కుక్ కావాలి. సో అది అట్లనే వదిలేస్తున్నాను. ఈ గ్యాప్స్లో లైక్ చిల్లీ చికెన్కి నేను ఆ ఫ్రై కూడా చేస్తున్నాను ప్యారలల్గా ఇంకొక పొయ్యిలో. సో ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. టూ స్పూన్స్. అది తర్వాత గరం మసాలా ఒక 2 స్పూన్స్. బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక హాఫ్ కుక్ అయిన దాకా ఇట్లనే కుక్ చేయాలా ఓపెన్లోనే. ఎందుకంటే మటన్ మ్యాగ్నేట్ చేస్తాం కదా, చాలా నీళ్ళు వస్తుంది. సో అందుకే హాఫ్ కుక్ దాకా ఇట్లా ఓపెన్లోనే పెట్టి కుక్ చేయాలా. ఇప్పుడు హాఫ్ కుక్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను పేస్ట్ రెడీ చేస్తాను. అదిలో ఏంటేంటి వేసానంటే ధనియా, కోకోనట్, అది తర్వాత కొద్దిగా గ్రీన్ చిల్లీస్ ఉంటుంది కదా అది. సో అది మిక్సీలో నేను పేస్ట్ చేశాను. సో అది వేస్తున్నాను హాఫ్ కుకింగ్ అప్పుడు. ఇది తర్వాత మనం ఏం చేయాలంటే మంచిగా కలిపేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 minutes కుక్ అవ్వడానికి వదిలేస్తే మంచి టేస్ట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్స్ దిగుతుంది, మటన్ కర్రీ బాగుంటుంది. సో నేను లాస్ట్లో ఒక పులుపు టేస్ట్ రావాలి దానికోసం లైట్గా ఒక టొమాటో కట్ చేసి వేస్తున్నాను అదిలో. ఇది ఎందుకంటే ఒక పులుపు టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మిక్స్ చేశాను. సో అది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక పొయ్యి సైడ్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు సైడ్లో చూసాక లైక్ ఆల్రెడీ చిల్లీ చికెన్ రెడీ అవుతుంది. మటన్ కర్రీ మీడియం ఫ్లేమ్లో ఇంకొక పొయ్యిలో పెట్టాను. ఇప్పుడు మటన్ బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను. సో అదికి ఆయిల్, బటర్ వేస్తున్నాను ఫస్ట్. అది తర్వాత వచ్చేసరికి బిర్యానీ స్పైసెస్ ఉంటుంది కదా,
పట్టాయి, లవంగ, ఏలక్కాయలు, జీరాసు అన్నీ వేస్తున్నాను. సో బిర్యానీ స్పైసెస్ అని చెప్తారు కదా, అది అన్నీ వేస్తున్నాను. సో చూడండి, మంచిగా ఒక ఫోమ్ లాగా వస్తుంది ఆ బిర్యానీ స్పైసెస్ వేసిన తర్వాత. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేస్తున్నాము అందులో. గ్రీన్ చిల్లీ నేను ఒక 4 అంతే వేస్తాను, ఎందుకంటే ఇది కూడా నేను ఒక పేస్ట్ రెడీ చేస్తాను బిర్యానీకి. సో అది కూడా నేను చెప్తాను. ఆ పేస్ట్ ఏంటంటే లైక్ చూడండి, ఇదిలో ఆనియన్, గ్రీన్ చిల్లీ మాత్రం ఉంది. సో తర్వాత సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా పసుపు. ఆ పేస్ట్లో నేను ఏంటి యూస్ చేస్తానంటే లైక్ ధనియా, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ. సో కొద్దిగా గ్రీనిష్గా ఉంటుంది బిర్యానీ. సో ఈ మధ్యలో లైక్ మీకు ఆనియన్స్ ఫ్రై అయింది, కొద్దిగా బ్రౌన్గా కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అండ్ ప్యారలల్గా మిగతా పొయ్యిలో అన్నీ కుకింగ్ అవుతుంది, అందుకే నేను చూపిస్తున్నాను. ఇందులో మటన్ కర్రీ, ఒకటిలో మటన్ బిర్యానీ, ఇంకొకటి ఆ చిల్లీ చికెన్కి రెడీ అవుతుంది, చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో అన్నీ 3 పొయ్యిలో పని జరుగుతుంది. ఇంకొక పొయ్యి చిన్న పొయ్యి అదే, సో అదిలో నేను చికెన్ వేస్తున్నాను, దగ్గర ఉంటుంది కదా. సో అందుకే 4 ఇది చూపిస్తున్నాను అట్ ఎ టైంలో. సో ఇప్పుడు ఇది లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా స్మెల్ పోయింది. సో నెక్స్ట్ మనం స్పైసెస్ వేస్తున్నాము, లైక్ చిల్లీ పౌడర్, గరం మసాలా వేస్తున్నాము. అది రెండు బిర్యానీకి చాలా మస్టు. అండ్ దీనికి కూడా లైక్ మటన్ నేను 6 to 7 hours ముందే రెడీ చేసి పెట్టాను, మ్యాగ్నేట్ చేసి. అదిలో ఏంటి చేస్తానంటే లైక్ సాల్టు, కర్డు, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్టు, అది తర్వాత కొద్దిగా లైక్ మసాలాస్, స్పైసెస్, చిల్లీ పౌడర్, గరం మసాలాస్ అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. సో చూడండి, అదే నేను ఇప్పుడు వేస్తున్నాను, మ్యాగ్నేట్ చేసిన మటన్. కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్గా వేసాను, ఎందుకంటే లైక్ బిర్యానీకి పెద్ద పీసెస్ బాగుంటుంది కదా, అందుకే అట్లా వేసాను. సో ఇది మనం మీడియం ఫ్లేమ్లో అట్లనే కుక్ చేసుకుంటాము కొద్దిసేపు. బాగా మిక్సింగ్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని చోట్ల పర్ఫెక్ట్గా మ్యాగ్నేట్ అయ్యి రావాలి కదా, అందుకే పర్ఫెక్ట్గా మిక్సింగ్ చేసుకోవాలి. సో కొద్దిగా ఒక 10 to 20% కుక్ అయింది. సో అదిలో కొద్దిగా ఆయిల్ మీకు పైన రావాలి, సైడ్లో చూడండి ఆయిల్ పైన వచ్చింది. సో మీకు క్లియర్గా కూడా చూపిస్తాను, ఇక్కడ చూడండి ఆయిల్ విడిగా వచ్చేసింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెం వేయబోతున్నాము, అదే చెప్పాను కదా నేను పేస్ట్ వేసానని, ధనియా, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ, ఆ పేస్ట్ వేస్తున్నాను. నార్మల్గా మటన్ బిర్యానీ అంటే ఒక 3 to 4 విజిల్ మటన్ కుక్ చేసిన తర్వాత అది తీసి బిర్యానీ చేస్తారు. కానీ నేనేం చేస్తున్నానంటే ఇదే లైక్ ఒక 1/2 hour దగ్గర ఇట్లనే ఒక కుకింగ్ లాగా చేసి, అది తర్వాత నేను రైస్ ఇదిలోనే వేస్తున్నాను. సో రెండు దగ్గర ఒకటేలాగా ఉంటుంది. సో ఈ గ్యాప్లో నేనేం చేస్తున్నానంటే బిర్యానీ ఒక పొయ్యిలో పెట్టి లైక్ చికెన్ ఫ్రై అయిపోయింది, ఫుల్ అన్ని చికెన్ ఫ్రై చేసేసాను. సో చిల్లీ చికెన్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, గీ వేస్తున్నాను. మాకు ఇక్కడ గీ దొరకదు, అందుకే బటర్ యూస్ చేస్తున్నాను. అదిలో కొద్దిగా జీరా మాత్రం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చిల్లీ చికెన్కి జీరా ఫ్లేవర్ బాగా టేస్టీగా ఉంటుంది. సో జీరా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఆనియన్, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టాను. సో ఆ మిక్సింగ్ నేను ఒకటే టైంలో వేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్, క్యాప్సికమ్కి ఒకటే లాగా ఉంటుంది కుకింగ్ కూడా, టైమింగ్ అన్నీ ఒకటేలాగా ఉంటుంది, అందుకే రెండు కలిపి ఒకటే టైంలో వేస్తున్నాను.
సో ఇది 2 కుక్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ అట్లనే పాన్ ఫ్రై అవ్వనివ్వండి. సో ఈ మధ్యలో మనం ఏం చేయాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలా. ఎందుకంటే సాల్ట్ వేస్తే మంచిగా ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది ఆనియన్ క్యాప్సికంలో. సో అందుకే సాల్ట్ వేస్తున్నాను. అది తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో కొద్దిగా గరం మసాలా ఫస్టే యాడ్ చేసుకోవాలి. సో ఇది ఎందుకంటే లైక్ ఆనియన్ క్యాప్సికంలో ఒక ఘాట్ అని చెప్తారు కదా, అట్లా ఒక ఫ్లేవర్ వస్తుంది. సో అందుకే ఫస్ట్ ఆయిల్ ఫ్రై అప్పుడే గరం మసాలా వేసి ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను గ్రీన్ చిల్లీ కూడా వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. అది ఎందుకంటే లైక్ ఈ ఫ్లేవర్తో ఒక స్పైసీనెస్ కూడా యాడ్ అవుతుంది, అందుకే ఇది వేస్తున్నాను. సో ఇది ఆనియన్స్ అన్నీ కుక్ అయ్యేదాకా వదిలేసేయాలి. ఇప్పుడు చూడండి ఆనియన్ కుక్ అయింది. సో అందుకే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులో వేస్తున్నాను చిల్లీ చికెన్కి. సో అది తర్వాత లైక్ టొమాటో పేస్ట్ ఉంటుంది కదా అది, అండ్ సోయా సాస్ 2 వేస్తున్నాను. ఆ బ్లాక్ కలర్లో ఉంది కదా అది సోయా సాసు. సో ఇది 2 వేస్తున్నాను. నేను చూపించలేదు ఎందుకంటే 2 చేతులు వేసే టైంలో కెమెరా ఆన్ చేయడానికి కుదరట్లేదు, అందుకే లైక్ నేను వేసిన తర్వాత ఆ బాటిల్ చూపించాను. సో ఇదిలో టొమాటో పేస్ట్ అండ్ సోయా సాస్ మిక్స్ చేసాము. సో ఇది ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వాలి, ఆ పచ్చి స్మెల్ వెళ్ళాలి. ఎందుకంటే సోయా సాస్కి వెంటనే మనం వేస్తే అది ఒక ఘాట్ వస్తుంది. సో అది కొద్దిగా కుక్ అయితే మనకి మంచిది. కొద్దిగా నీళ్ళు కూడా పోస్తున్నాను. సో చూడండి ఇప్పుడు బాగా కుక్ అయింది. సో ఇదిలో ఒక స్వీట్నెస్ కోసం షుగర్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇది ఎందుకంటే చిల్లీ చికెన్లో మనకి మిక్స్డ్ టేస్ట్ వస్తుంది. స్పైసీ ఉంటుంది, హాట్నెస్ ఉంటుంది, ఒక స్వీట్నెస్ ఉంటుంది, ఒక పులుపు ఉంటుంది. సో అందుకే మిక్స్డ్ టేస్ట్ కోసం అన్నీ మిక్స్ చేస్తున్నాము. సో బిర్యానీ కూడా రెడీ అయింది, ఆ మటన్ కుక్ అయింది. సో అదిలో నేను నీళ్ళు పోసాను ఫస్ట్. సో నీళ్ళు పోసిన తర్వాత ఆ నీళ్ళు కొద్దిగా వేడి అయిన తర్వాత మనం రైస్ ఫిల్టర్ చేసి అందులో వేయాలి, అదే వేస్తున్నాను ఇప్పుడు. ఆ మటన్ దగ్గర నేను 45 మినిట్స్ పెట్టి కుక్ చేశాను ముందే. సో బాగా కుక్ అయి ఉంటుంది మటను. నేను కుక్కర్లో పెట్టలేదు కానీ ఇట్లా కుక్ చేశాను. సో ఆ బిర్యానీ కుక్ అయ్యే గ్యాప్లో మనం ఇది కూడా రెడీ చేసుకుంటాము. సో ఇప్పుడు చిల్లీ చికెన్కి గ్రేవీ బాగా రెడీ అయింది. సో అందుకే చిల్లీ చికెన్ వేస్తున్నాను ఇదిలో. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో అట్లనే ఉంచేయండి. ఎందుకంటే ఈ చికెన్ వచ్చేసరికి అన్నీ ఆ జ్యూసీ సాస్ ఉంది కదా అది పీల్చుకుంటుంది. సో అదికి ఒక వేడి కావాలి. సో అందుకే ఒక 5 to 10 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది లోపల బిర్యానీ కూడా రెడీ అయింది మ్యాక్సిమం. సో ఇంకా ఒక 5 మినిట్స్ దమ్ పెట్టడమే. సో అందుకే నేను టాప్లో కొద్దిగా బటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఒక గీ టేస్ట్ దిగుతుంది పైన నుంచి. అందుకే ఇప్పుడు బటర్ పైన వేసి నేను అట్లనే క్లోజ్ చేసి దమ్ లాగా పెట్టేస్తాను. సో బిర్యానీ కూడా లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి బిర్యానీ కుక్ అయింది, నేను దమ్ పెట్టి తీసేసాను. చూడండి ఆ పీస్ రెడీ అయింది, రైస్ కూడా బాగా కుక్ అయింది, స్మెల్ కూడా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.